ప్రత్యేక సాగు వాతావరణ పరిస్థితులు కలిగిన నెల్లూరు జిల్లాలో నీటిపారుదల క్రింద సాగు చేసిన వరి, మెట్టలో సాగు చేసిన మినుము, శనగ పంటలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. తిరిగి పంటలు విత్తుకునే లోపు నేల ఆరోగ్యాన్ని తెలుసుకుంటే పంటలకు అవసరమైన పోషకాలను అందించి ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు భూసార పరీక్షలు ఉపకరిస్తాయి. పంట కోతలు పూర్తయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు పూర్తయ్యాక తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా ఎరువులు వాడటం మంచిది. రైతులు భూసార పరీక్షలకు మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, మట్టి నమూనాలు సేకరించాక ప్రయోగశాలలకు పంపించేటప్పుడు ఏ వివరాలు తెలియజేయాలి, భూసార పరీక్షలు చేయించడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. రైతులకు భూసార పరీక్ష అనేది చాలా ఆవశ్యకత ఉంది. సో మనకు వర్షాధార ప్రాంతాల్లో ఒకలాగా, అలాగే మనం ఏదైతే బోర్లలో అలాగే మా నీళ్లు పెట్టి మనము వ్యవసాయం చేస్తున్న పొలాల్లో ఒకలాగా తీసుకోవాల్సి వస్తుంది. సో మనకు వర్షాధార ప్రాంతాల్లో వచ్చేసి 3 సంవత్సరాలకు ఒక్కసారి మనము భూసార పరీక్ష చేయించుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఏదైతే ఇప్పుడు ఇరిగేటెడ్ ఏరియాస్ అంటాం, మనం బోర్ల ద్వారా కానీ లేదా ఛానల్స్ ద్వారా కానీ మనం ఏదైతే మనం నీళ్లు కట్టుకొని మనము వ్యవసాయం చేస్తున్నామో అలాంటి పొలాల్లో 3 పంటలకు ఒక్కసారి భూసార పరీక్ష చేయించుకోవాలని కూడా చెప్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ భూసార పరీక్షలు మనము ఆ లోతు తీసుకునే విధానంలో కూడా చాలా వేరియేషన్ అనేది వస్తుంటుంది. సో ప్రస్తుతం మనకు పైపోటుగా ఉన్న వేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో లేదా పంటలలో అయితే 15 సెంటీమీటర్ లోతు మనము మట్టిని తీసుకోగలిగితే సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఏదైతే మనకు డీప్ రూట్ సిస్టమ్ ఉంటుందో అలాంటి దాంట్లో 30 సెంటీమీటర్ యొక్క లోతు మనం వి షేప్ ఆకారంలో మన సాయిల్ శాంపుల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వరి పంటలలో కానీ అలాగే నార్మల్ శనగ కానీ లేదా మినుము కానీ ఇలాంటి పంటలలో ఏమవుతుందంటే 1 ఎకరాలో 8 నుంచి 10 ప్లేస్లలో మనము సాయిల్ శాంపుల్ అనేది తీసుకోవాలి. పండ్ల తోటల్లో మనకు వచ్చేసి సాయిల్ శాంప్లింగ్ అనేది ఒక 4-5 చోట్ల తీసుకుంటే సరిపోతుంది. సో మనకేంటంటే ఫస్ట్ ఈ సాయిల్ శాంప్లింగ్ ప్రొసీజర్ ఒకసారి చెప్తున్నాను. వి ఆకారంలో మనము 15 సెంటీమీటర్ లోతు ఒక దగ్గర, లేదా అదే డీప్ రూట్ సిస్టమ్ ఉన్న దగ్గర అయితే 30 సెంటీమీటర్ లోతులో మనం తీసుకున్న మట్టిని ఒక దగ్గర తీసుకొని ఆ మట్టిని మనము 4 భాగాలుగా విభజించి ఆ ఎదురుగా ఉన్న భాగాల్ని మనం తీసేసి ఫైనల్ దాన్ని క్వాడ్రెంట్ మెథడ్ అని చెప్పి మనం అంటాము. ఈ క్వాడ్రెంట్ మెథడ్ చేయడం ద్వారా ఫైనల్గా మనకు ఒక శాంపుల్ని 1/2 kg వరకు ఆ శాంపుల్ని తీసుకోగలిగితే చాలా సత్ఫలితాలు పొందవచ్చు. శాంపుల్ మనం ఏదైతే 1/2 kg మట్టిని మనం తీసుకున్నామో మనము నీడలో ఎండబెట్టి వాటిని సాయిల్ టెస్టింగ్ కోసం మనము లేదా భూసార పరీక్ష కోసం మనము పంపించవచ్చు. సో ఈ భూసార పరీక్షలో మనము గుర్తించవలసిన విషయాలు ఏంటంటే, గట్ల దగ్గర మనము మట్టిని తీసుకోరాదు, అలాగే కాలువల దగ్గర తీసుకోరాదు, చెట్ల కింద తీసుకోరాదు, అలాగే ఎరువు కుప్పలు ఉన్న దగ్గర కూడా మనము తీసుకోరాదు, అలాగే నీరు నిల్వ ఉన్న చోట కూడా మనము ఈ మట్టిని అనేది సేకరించరాదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఎండబెట్టేటప్పుడు ఎప్పుడైతే మనం శాంపుల్ ఎండబెడతామో ఈ ఎండబెట్టేటప్పుడు మనము ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అనేది మనము ఎప్పుడూ వాడకూడదు. ఏదైతే మనం ప్లాస్టిక్ కవర్స్ని తీసుకొని మనం సాయిల్ శాంప్లింగ్ అనేది చేయాలి. కొన్ని పొలాలు వాలుగా ఉంటాయి, సో వాలుగా ఉంటాయి, అలాగే ఫ్లాట్గా కూడా ఉంటాయి. సో ఇలా మిక్స్డ్ టైప్ ఉన్న దగ్గర ఏంటంటే మనకు వాలుగున్న దగ్గర ఒక శాంపుల్ తీసుకోవాలి, అలాగే ఫ్లాట్గా ఉన్న దగ్గర ఒక శాంపుల్ తీసుకోవాలి. సో ఈ 2 సపరేట్గా తీసుకొని మనము సాయిల్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. సో ఇంకోటి, మనకు ఒక రైతుకు ఎక్కడైనా కానీ పొలంలో చౌడు ఉంది అనేసి అనుమానం ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సపరేట్గా మట్టిని మనం సేకరించి సాయిల్ శాంప్లింగ్ అనేది చేయించాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకు ఈ హార్టికల్చర్ విషయంలో అంటే మనకు పండ్ల తోటల విషయాలకు వచ్చేసరికి మనము 1 నుంచి 4 చోట్ల తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే 1 నుంచి 2 మీటర్ లోతు మట్టిని మనము శాంప్లింగ్ కోసం సేకరించాల్సి వస్తుంది. ఇప్పుడు మనము రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా, ఈ భూసార పరీక్షలు చేయించుకొని ఆ భూసార పరీక్షల ద్వారా వచ్చిన రిజల్ట్స్ బట్టి మీరు ఎరువులు సక్రమంగా మోతాదులో వేసుకోగలిగితే మనం భూమిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము,
అలాగే మన ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఇన్పుట్ మెయిన్ మనం ఏంటంటే ఈ మనకు రైతు చేస్తున్న వ్యవసాయంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి వచ్చేసి ఎరువులకు అలాగే పురుగుల మందులకి మనం పెడుతున్నాము. సో ఈ రెండు విషయాల్లో మనం ఎప్పుడైతే ఆచితూచి అడుగు వేసి మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే రైతు కూడా లాభసాటిగా మారుతాడని చెప్పి కూడా తెలియజేస్తుంది.